అనిపిస్తుందోళ్ళ. ఇట్లా రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటా పోతుంటే ఒక 1,00,000 రూపాయలు దొరికితే ఏమవుతుందో, 1,00,000 కాకున్నా 10,000 కట్ట కనబడితే ఎంత మంచిగుండో అనిపిస్తుంది. కానీ ఎందుకు దొరుకుతాయి ఎప్పురి. అయితే ఇప్పుడు నేను పైసల ముచ్చట ఎందుకు తీసిన అంటే, మీరు ఊటీ కొడైకెనాల్ పోయి రానోళ్ళ ఎన్నడన్నా. అయితే మనిషి కాదు కానీ ఒక కోతి కొడైకెనాల్ పోయింది. పోయిన కోతి దొరికిన కొబ్బరి చిప్పలు, అరటి తొక్కలు, చింతగింజలు తినుకుంటా ఉండొచ్చు కదా. ఏం చేసిందో ఎరికేనా, జనాలను ఒక ఆట ఆడిచ్చింది. నమ్ముతలేరా? చూడరు మీరే. గిదే కొడైకెనాల్, ఓసారి పోవాలి. అయితే నాకంటే ముందుగానే గీ కోతి పోయింది. దానికి ఏమనిపించిందో, సాటి కోతులతో తిరిగి తిరిగి బోర్ అనిపించిందో ఏం పాడో అట్లట్లా టూరుకు వచ్చింది. సరే, టూరుకు వచ్చిన కోతి సప్పుజక తిరుక్కుంటా అది ఇది తినుకుంటా ఉండొచ్చు కదా. షెట్ ఎక్కింది, మంచిది. ఇక షెట్టు మీద చూడరు దీని శేఖలు. చూస్తురా, చిత్తు కాయిదాలు అనుకోగల. కాదు 500 రూపాయల నోట్లు, అది కూడా ఒరిజినల్ నోట్లేనోళ్ళ. అరే అవంటే గిట్టనే కొడైకెనాల్కి వచ్చిన ఒక టూరిస్ట్ కాడికెళ్ళి 500 నోట్ల కట్టను కొట్టేసింది దొంగ కోతి. ఈ దొంగతనం ఎవరి కాడ నేర్చుకున్నదో మనకు తెలియదు కానీ కొట్టేసిన పైసలను పట్టుకొని షెట్ ఎక్కింది. ఇక ఆ కట్టను చూడు ఎంత జాగ్రత్తగా ఇప్పుతుందో. ఇక అటెనక జనాల మీద ఎగజల్లిందోలా. ఓష్ని యాగో, జనాలు కూడా 500 నోట్లను చూసి ఒక గావర ఇర్రా. ఎంతైనా పుక్కట్ల కత్తానే అంటే పానాలు ఆగే కదా ఎవరికన్నా. ఈ కోతి కూడా చూడు, పైసలు ఇసిరేషుడు కూడా జనాలను ఊరిచ్చుకుంటా ఒక పద్ధతి ప్రకారం వేస్తుంది. జనాల్లో ఒక ఆట ఆడుకుంటాను కదా, అటు ఇటు చేసి మమ్మల్ని ఆడిస్తారా బిడ్డ, మీ వీక్నెస్ దొరికింది చూడుర్రి, ఏరుకోరన్నట్టే ఎత్తాంది. మొత్తానికి నడుమ కోతులకు మనుషుల బుద్ధులు వస్తాయి, మనుషులకేమో కోతుల బుద్ధులు వస్తాయి. పో.